గాయస్ మొత్తం అంటే మొత్తం నేను 3 మంత్స్ అంటే అవుతుంది సించాన్ని కలవక. ఎందుకంటే నేను వచ్చేసి ఒక చిన్న పని మీద అయితే దుబాయ్కి అయితే వెళ్ళా. అక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే నేను వచ్చేసి ఫైనల్గా అయితే మన లాస్ ఏంజల్స్కి అయితే వచ్చేసా. ఇప్పుడు నేను 3 మంత్స్ అయితే అవుతుంది సించాన్ని కలక్క. ఈరోజు వచ్చేసి ఈ రోజుకి వచ్చేసి నేనైతే ఇప్పుడు సించాన్ని కలవడానికి అయితే వెళ్తున్నా మన కారులో వచ్చేసి. గైస్ ఇక్కడ ఏదో మట్టి తోలారబ్బా. ఏం చేస్తున్నాడు మన చించాన్ గాడు గైస్? ఇక్కడ ఏందో మట్టి తోలినారు. మన చించాన్ గాడు ఏం చేస్తున్నాడు గైస్ నాకైతే తెలీదు. ఎందుకు తోలినారబ్బా ఇక్కడ మట్టి వచ్చేసి? నాకు అంత ఐడియా లేదు గైస్. ఒకసారి నేను లోపలికి వెళ్తా. సించాన్ గాడు ఏమన్నా ఉన్నాడేమో చూద్దాం మనం వచ్చేసి లోపల వచ్చేసి. అరే సించాన్, అరే సించాన్, అరే సించాన్. గాయస్ ఈ సించాన్ గాడు వచ్చేసి పలకడం లేదబ్బా ఎక్కడున్నాడో. చాప్గానికి చిన్న గుర్చి అయితే వేసినారు. ఇక్కడ చాప్గాని ఇల్లు ఉంది కదా, మళ్ళీ అక్కడ గుర్చి ఎందుకు వేసినారబ్బా? గైస్ మన షాప్కి వచ్చేసి మళ్ళా సపరేట్ గుడిసె అయితే వేసినారు. అక్కడ మన ఇల్లు ఉన్నా కూడా అదే లగ్జరీ హౌస్. ఇది ఎందుకు పాత ఇల్లు అయితే వేసుకున్నాడు వీరు రేకులతో వచ్చేసి. ఎవరేసారో నాకైతే తెలియదు. ఇది నాకు తెలిసి ఈ పని చించాన్ గాడే చేసింటాడబ్బా. ఇట్లాంటి చిల్లర పనులన్నీ వాడే అనమాట చేసేది. ఇప్పుడు నేను చించాన్ గాడు ఎక్కడున్నాడబ్బా ఎత్తుకాలి గైస్ చించాన్ గాడిని, లేదా చాప్ గాడిని అన్న అడుగుదాం మనం చించాన్ గాడు ఎక్కడికి వెళ్ళాడు అనేసి అయితే. అరే ఎవర్రా నన్ను పిలుస్తున్నారు మా ఇంటికి వచ్చేసి నన్ను ఎవరు పిలుస్తున్నారా బాబు? మా కుక్కతో ఎవరు మాట్లాడుతున్నారు మా ఇంటికి వచ్చేసేసి? ఈ ఎవర్రా బాబు బ్లూ షర్ట్ వేసుకున్నాడు? అరే బాబు ఎవర్రా నువ్వు? ఏం పేరు నీ పేరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి వచ్చేసి? అన్న ఇది వచ్చేసి నా ఇల్లు మీది కాదు. బాబు గీబు రా అని మర్యాదగా మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఫస్ట్. సరే తీరా పీకి రావలే గాని ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావో చెప్పు. అరే బ్రో ఇది వచ్చేసి మా ఇల్లు బ్రో, మీ ఇల్లు కాదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఫస్ట్ నాకు చెప్పు. బయట ఇసుకెంత డంప్ చేసేసి ఏం చేస్తున్నావు నాకు చెప్పు ఫస్ట్. ఇది వచ్చేసి మా ఇల్లు, కావాలంటే ఆ కుక్కనైనా అడుగు. ఇది వచ్చేసి మా కుక్క అనమాట. అరే బ్రో మీకు ఒక తమ్ముడు నన్ను గుర్తుందా? చించాన్ అనేసి వాని పేరు. తెల్లగా రెడ్ కలర్ షర్ట్ వేస్తుంటాడు ఆ పిల్లోడు వచ్చేసి. ఆ పిల్లోడు ఈ హౌస్ ని సేల్ అయితే పెట్టాడనమాట. ఆ హౌస్ ఈ సేల్ పెట్టేదాన్ని నేను కొన్నా. ఇప్పుడు నువ్వు ఎవరు వచ్చి వాళ్ళన్నవి నాకు కావాలి ఈ హౌస్ మా పిల్లోడు తిరిగమ్మాడంటే నాకు సంబంధం లేదు. ఇది వచ్చేసి నేను కొన్నా. కావాలంటే పేపర్స్ కూడా చూపిస్తా. గాయస్ ఇప్పుడు వచ్చేసి నేనైతే వంతైతే మాట్లాడినా. వాడు వచ్చేసి ఏమంటున్నాడంటే నాకు ఇల్లు అయితే కంపల్సరీ కావాలి బ్రో. నీకు కార్ అంటే నాకు కార్ ఉంది బయట తీసుకెళ్ళు ల్యాంబోర్గిని, కలర్ చేంజింగ్ ల్యాంబోర్గిని. ఇంతవరకు భూమి మీద ఎక్కలేదు. నేనే ఫస్ట్ మార్కెట్ అయితే చేపించుకున్నాను అయితే చెప్పాడు గాయస్. నేనైతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చూస్తాను. నచ్చితే కానీ అట్లే తీసుకెళ్తాను గైస్. వానికి అయితే చెప్పుకోకుండా ఈ కారు నాకైతే నచ్చిందబ్బా. ఎందుకంటే సింగిల్ పీస్ అనమాట. మన లాస్ ఏంజల్స్ మొత్తానికి కాదు భూమి మీద మొత్తానికి నేనైతే ఉంచేసుకుంటా ఈ కారుని వచ్చేసి. అరే చాప్ వానికి వచ్చేసి మన కార్ని అయితే ఇచ్చేసాంలే. ఇంకా మనం అయితే మన ఇల్లు బయట ఉన్న మట్టిని అయితే ఫాస్ట్ గా అయితే తీసేసుకుందాం. ఎందుకంటే అది ఉంటే గాన బాగుండదు అనమాట ఇల్లుకి లుక్ వచ్చేసి. గైస్ వాడు లిటరలీ ఇల్లు మాడిఫికేషన్ చేయించుకోవడానికి సిద్ధం అయితే అయిపోయాడు అనమాట. ఇంకా మనం 1 మంత్ లేట్ వచ్చింటే గన వాడు వచ్చేసి ఇల్లు మాడిఫికేషన్ అయితే చేసుకుండు. అది కాదు నేను ఫస్ట్ మర్చిపోయినా, సించాన్ గాడు ఎందుకు మన ఇల్లు నమ్మాడు నాకు అర్థం కాలేదు గాయస్. ఏమో లేండి అంత అయితే మళ్ళీ మాట్లాడదాము. వాడు వచ్చేసి పిచ్చోడు అనమాట. ఎలాగో ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా దాంతో ఎందుకు మనకి. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆ మట్టిని అయితే ఎత్తిద్దాం గైస్. ఎత్తిపిద్దాం ఫస్ట్ మట్టిని వచ్చేసి. తర్వాత చింతాన్ అంత అయితే నేను వచ్చేసి మాట్లాడతాను అనమాట గైస్. నేను వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తున్నాను అనమాట. అదే మా ఫ్రెండ్ అంటే నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఎవరినైతే తీసుకోలేదు కాన్వాయ్ కానీ ఇట్లా. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు మనకి, అంటే మనకి బ్యాక్ సైడ్ లో అయితే వర్క్ చేశాడు మన కంపెనీలోనే. ఆయనకైతే కాల్ చేసా కార్ తీసుకురమ్మని అయితే. ఆయన అయితే వస్తానని అయితే చెప్పేశాడు గాయస్. మనకు వచ్చేసి గాయస్ నేను వచ్చేసి వానికి అయితే చెప్పాను అనమాట. మన పిఏకి వచ్చేసి అదిగోండి అక్కడ ఉన్నాడు, కార్ అయితే తెచ్చాడు అబ్బా ఇప్పుడే, సూపర్ కార్ వచ్చేసి. నేను ఇంకా చాప్ అయితే వెళ్తున్నాము. వానికి నేను ఏం చెప్పా అంటే ఒక జేసీబీని పిలిపించి ట్రాక్టర్ని పిలిపించి నాకు నేను వచ్చే లోపల టోటల్ క్లీన్ కావాలి, 4 lakhs మనీ అయితే ఇస్తాను నీకు వచ్చేసి. టోటల్ క్లీన్ కావాలని అయితే చెప్పా గాయస్. సరే బాస్ వాడు నేనైతే క్లీన్ చేస్తాను అయితే చెప్పాడు గాయస్ వాడు వచ్చేసి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సించాన్ దగ్గరికి వెళ్దాం గాయస్. వాడు ఎక్కడున్నాడో వాడు తుంటన్నా కొడుకు వచ్చేసి. వాడైతే మనం వచ్చేలోపు క్లీన్ అయితే చేసి పెడతాడు. ఇప్పుడు మనం అయితే సించాన్ దగ్గరికి అయితే వెళ్దాం బయటికి అయితే. ఫాస్ట్ గా అయితే వెళ్ళాలబ్బా. ఎందుకంటే వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. సించాన్ వాడు వచ్చేసి ఇప్పుడు హోమ్లెస్ పీపుల్ అయితే అయిపోయాడు. ఎందుకంటే ఇల్లు అమ్ముకున్నాడు కదా, కాబట్టి హోమ్లెస్ పీపుల్ అయితే అయిపోయాడు అనమాట. వాడు ఎక్కడున్నాడో నేను వచ్చేసి ఫాస్ట్ గా అయితే ఎత్తుకాలి గైస్. ఎందుకంటే నాకు కూడా బాగా పాపం అనిపిస్తుంది.
నేను అందుకే అన్నమాట ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళండి 3 months వెళ్తేనే ఇట్లా చేశారు. ఇంకా 2 years 1.5 year అట్లా లాంగ్ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అని భయం తీస్తుంది నాకు వచ్చేసి. వాడు సించాన్ గాడు వచ్చేసి వాడు ఇల్లు ఎందుకు అమ్మాడో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఈ అండర్ గ్రౌండ్ దగ్గర అయితే హోమ్లెస్ పీపుల్ అయితే ఉంటారు. వీళ్ళ దగ్గర ఏమన్నా చూద్దాం గైస్, వాడు ఏమన్నా ఉన్నాడేమో. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ దగ్గర కూడా హోమ్లెస్ పీపుల్ అయితే ఉంటారు గైస్. ఇక్కడ ఈ అంకుల్ ఒక్కడే ఉన్నాడు. అంకుల్ మీరు మా సించాన్ ఏమన్నా చూసారా గైస్? ఆయన వచ్చేసి పారిపోతున్నాడు అనమాట భయపడేసి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు రారు కదా ఈ ప్లేస్లలోకి వచ్చేసి, కాబట్టి ఆయన అయితే పారిపోతున్నాడు అనమాట గైస్. మనల్ని చూసి అయితే ఆయనకు తెలియదు అనుకుంటా నాకు తెలిసి గైస్. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్ కూడా అయితే వెళ్దాం గైస్. ఎక్కడన్నా ఉన్నాడేమో చూద్దాం. మన లాసంటస్ అంతా ఎత్తుకాలి వాడు దొరికేంత వరకు ఈ రోజు. ఎందుకంటే పక్క కావాలి గైస్ నాకు. వాడు వచ్చేసి ఎంత ఇల్లు అమ్మినా నా తమ్ముడు అనమాట వాడు, కాబట్టి వాని కోసం నేను ఏమైనా చేస్తా. ఇంకా అక్కడ అయితే లేడు. ఇంకా నెక్స్ట్ హోమ్లెస్ పీపుల్స్ ఎక్కడ ఉంటారో అక్కడికి అయితే వెళ్దాం. ఎందుకంటే అక్కడే ఉండే అవకాశం ఉంది వాడు ఎందుకంటే వానికి ఎవరు ఇంట్లో ఉండించుకోరు కదా, కాబట్టి అక్కడే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందుకనేసి నేనైతే చెప్తున్నా మీకు వచ్చేసి హోమ్లెస్ పీపుల్ దగ్గర అయితే ఉంటాడనేసి. నాకైతే ఇంతవరకు అయితే కానరాలేదబ్బా వాళ్ళ లాసంటస్ లో ఎక్కడున్నాడో. నాకైతే బాధ అయితే తీస్తుంది గైస్. ఎందుకంటే కన చెప్పా కదా ఇందాకనే, పాపం వానికి వచ్చేసి ఎవరు లేరు, నేను ఒక్కనే వానికి ఉండేది. వాడు ఇట్లా ఎందుకు చేశాడో నాకైతే అర్థం కావట్లేదు గైస్. మనం ఒకసారి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా దగ్గర కూడా ఎతుకుదాం గైస్. ఇక్కడ ఏమన్నా ఉన్నాడేమో పాపం మన సించాన్ గాడు. ఇప్పుడు నేను కార్ దిగి అయితే ఎతుకుతున్నా. ఇక్కడ ఏం లేవబ్బా, ఇక్కడ ట్రైన్స్ ఒక్కటే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇద్దరు పీపుల్స్ ఉన్నారు. అక్క మీరు ఏమన్నా మా తమ్ముడు సించాన్ని చూసినారా? తెల్లగుంటాడు, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. మీరు ఎక్కడన్నా చూసింటే నా నెంబర్ ఇస్తా మీకు వచ్చేసి నాకైతే కాల్ చేయండి అక్క ప్లీజ్ అంటే ప్లీజ్. ఎందుకంటే వాడు వచ్చేసి మా తమ్ముడు తప్పిపోయినాడు అనమాట. ప్లీజ్ మీరు వచ్చేసి మీకు కనపడితే కన వాడు నాకు వచ్చేసి కాల్ అయితే చేయండి అక్క ప్లీజ్. గాయస్ మనం వచ్చేసి వానికైతే వాళ్ళకైతే నెంబర్ ఇచ్చేసామన్నమాట మంది. సించాన్ గాడు కనపడితే నాకైతే చెప్పండి అక్క అనేసి అయితే వాళ్ళైతే చెప్తా అన్నారు. సించాన్ గాడు కనపడితే ఇంకా మనకి ఎక్కడున్నాడో గాయ సించాన్ గాడు మన చాప్ గానికి కూడా తెలియదంట. ఇక్కడ వచ్చేసి ట్రైన్ అయితే వెళ్తుంది. వాడు వచ్చేసి బతికి ఉన్నాడో చనిపోయాడో కూడా నాకైతే భయం తీస్తుంది గైస్. ఇక్కడ ఎవరో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు బా గైస్. మా సించాన్ గాడు ఉన్నాడు గైస్ ఇక్కడ. అమ్మయ్య నేను వచ్చేసి ఫైనల్లీ సంతోషపడుతున్నా అబ్బా. ఎందుకంటే మన సించాన్ గాడు అయితే దొరికేసాడబ్బా మనకు వచ్చేసి. మీరైతే చూసుకోవచ్చు గైస్ మన సించాన్ గాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఏం చేస్తున్నాడు? అరే సించాన్ నేను రా మీ ఫ్రాంక్లిన్ మామని. ఎలా ఉన్నావురా? బాగున్నావా? 3 months తర్వాత అయితే ఇంటికి వచ్చా. చూస్తే ఇంటి బయట ఎవరో ఉన్నారు వాళ్ళు. అరే వీళ్ళు ఎవర్రా సించాన్? వీళ్ళు ఎందుకు నేను ఎట్లున్నారు? ఏమోలే ఏమో చూద్దాం. ఫస్ట్ నాతో అయితే మాట్లాడు. 3 months తర్వాత వస్తే నువ్వు ఇంట్లో నమ్మేసి నువ్వు ఇక్కడికి వచ్చి బయట హోమ్లెస్ పీపుల్ మాదిరి ఉంటావా? ఎందుకున్నావురా ఇట్లా? నాకు అర్థం కాలేదు గైస్. మన సించాన్ గాడు వచ్చేసి ఇప్పుడే కార్ అయితే ఎక్కాడు. మీరైతే చూసుకోవచ్చు. వీడు ఎందుకు ఇట్లా చేసినాడో నాకైతే అస్సలు అంటే అస్సలు ఐడియా లేదబ్బా. వీడిని వచ్చేసి మనం కొద్దిగా అయితే అడుగుదామన్నమాట. ఎందుకు ఇట్లా చేసావురా సించాన్? ఎందుకు ఏం చేసావు అనేసి అయితే వీడు చెప్తాడో లేదో గైస్ నాకైతే అని డౌట్ ఉంది. చెప్తాడో చెప్పడం అనేసి అయితే ఒకసారి నేనైతే అడుగుతా గైస్. నేను వచ్చేసి అరే సించాన్ ఎందుకురా ఇట్లా చేసావు? ఎందుకు ఇల్లు అమ్మేసావు? నేను లేకుంటే ఏమి నేను లేనని బాధతో అమ్మినావా? లేదంటే ఏం చేద్దాం అమ్మినావు? నువ్వు బయటకు వచ్చి ఎక్కడ ఉంటావు చెప్పు? ఇక్కడ హోమ్లెస్ పీపుల్ మాదిరి ఉంటావా? సరిగ్గా ఫుడ్ దొరకదు, డబ్బులు దొరకదు, వాటర్ దొరకవు, ఏమీ ఉండవు ఇక్కడ హోమ్లెస్ పీపుల్ మాదిరి ఉంటే. ఎట్లా బయట సర్వైవ్ అయిదామని వచ్చినావు నువ్వు? నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. నీకు ఏం తక్కువ చేసినారా నేను ఇట్లా బయటకు వచ్చి ఉంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇల్లు ఎందుకు అమ్మావు నువ్వు? ఫస్ట్ వచ్చేసి నాకు అది చెప్పు. ఇల్లు ఎందుకు అమ్మావు? నేను వాడిని వచ్చేసి నా ల్యాంబోర్గిని కార్ ఇచ్చేసి అయితే వాడిని పంపించేసి దాని తర్వాత నేను వచ్చేసి వాడితో మళ్ళీ ఇల్లు అయితే ఇప్పించుకున్నా. ఒకవేళ వాడు ఇవ్వనని అంటే మనం ఏం చేసేందుకు? మళ్ళీ ఇల్లుని ఎట్లా కొనింది చెప్పు? మళ్ళీ మనం డబ్బులు ఉంది కానీ మన పాతిల్లే కదా, కాబట్టి పాతింట్లోనే మనం ఎప్పటికైనా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు అమ్మావో ఇల్లు నాకు చెప్పు. ఏ మామ ఏం చెప్పాలి మామ? నీకు వచ్చేసి ఒకటా రెండా? నువ్వు వెళ్ళిపోయావు. నాకైతే ఫుడ్ లేదు, బెడ్ లేదు. నాకు వచ్చేసి వంట రాదు. ఎన్ని రోజులని నువ్వు డబ్బులు పంపిస్తే బయటనే తెచ్చుకోవాలి. అందుకని నాకు వచ్చేసి కోపం వచ్చింది మామ, బాధ తీసింది. అందుకనేసి నేనైతే ఇల్లమ్మేసి హోమ్లెస్ పీపుల్ లాగైతే బయటకు వచ్చేసా. నువ్వు ఎప్పుడు వచ్చావు కూడా నాకైతే తెలియదు. నువ్వు వచ్చేసి ఏదో సూపర్ కార్ వేసుకొని చాప్ గన్ అయితే పిలుచుకొచ్చావు నా దగ్గరకు వచ్చేసి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు కూడా ఇంటికి అయితే రావాలని అనుకోవట్లేదు. అయినా అర్థం కాదు మమ్మ, ఇవన్నీ ఓట్టి కార్లు గీర్లు బంగ్లా ఇవన్నీ ఒకసారి నాకు చెప్పు మమ్మ, ఇవన్నీ ఓట్ అనేసి అయితే.
అరే సించాన్, ఇవన్నీ వచ్చేసి మంటే మంటే అంటే నీటి. ఇవి కార్లు ప్లస్ ఈ బంగ్లా, ఈ అమ్మాయిలు, ఈ సెక్యూరిటీ టోటల్ నీకోసమే అనమాట. అండ్ నా కోసం ఇంకా చాప్గన్ కోసం అనమాట. ఇవన్నీ నీకే అయితే గిఫ్ట్ ఇస్తున్నా. నేను ఇన్ని రోజులు బిజినెస్ పని మీద బయటకు వెళ్ళా కదా, అవన్నీ వచ్చేసి దీనికోసమే అనమాట. కాబట్టి మీరైతే ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఇద్దరు వచ్చేసి గైస్, ఇంకా మనం వచ్చేసి రిచ్ అయిపోయామన్నమాట. వీడియోకి ఎవరన్నా నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టేసేయండి గైస్. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో రైట్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.